మదనపల్లిలో రెండో తరగతి చదివే బాలిక 7 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి చంపేసిన క్రూరత్వానికి సంబంధించిన రాక్షసుడు ఎవరైతే ఉంటారో ఆ నిందితుడు వాని మృతదేహం చెరువులో తేలింది అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. వాస్తవానికి సోమవారం ఆ బాలిక కనిపించకుండా పోయింది. పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేశారు. వాళ్ళు వెతికారు, పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేశారు. తర్వాత అక్కడే ఉండే కులవర్ధన్ వాడెవడో గంజాయికి బానిసట, వాని మీద అనుమానం కలిగింది. పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి వెళ్తే వాడు గడి పెట్టుకున్నాడు, తినేదిలే. పోలీసులు డోరు పగలగొట్టి లోపలికి పోయారట. తర్వాత డ్రమ్ములో బాలికను, అసలు విజువల్స్ చూడలేమండి బాబు, కళ్ళల్లో నీళ్ళు అసలు మనం కంట్రోల్ చేసుకోలేము. దారుణం అసలు ఆ బాలికను చూస్తే. వద్దురా బాబు. దొరికింది ఆ బాలిక చాలా దారుణంగా డ్రమ్ములో కుక్కి ఉన్నాడు. తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ప్రజల వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడిని అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. పోలీసులు జనాన్ని రానికుండా అక్కడే కంట్రోల్ చేశారు. తర్వాత సీన్ కట్ చేస్తే వాళ్ళేడు పారిపోయాడని చెప్పారు. ఇంట్లో ఉన్నారు, పోలీసులు వచ్చి గడి పెట్టుకున్నారు, తలుపు కొట్టి బదులు కొట్టారు, లోపలికి పోయారు, వాళ్ళేడు పారిపోయారని చెప్పారు. వాని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే ఈరోజు మదనపల్లి దగ్గర కురబలకోట ఉంటుంది. అంటే మదనపల్లి నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది కురబలకోట అని. ఆ కురబలకోట దగ్గర ఉన్న ఒక పల్లె దగ్గర చెరువులో వాని మృతదేహం తేలిందట. ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండొచ్చు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. వాడు ఆ రాక్షసుడి కులవర్ధనే అని చెప్పి మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది. అరే ఈ ఎదవలందరికీ చెరువులు బలి దొరుకుతాయి కదా దూకడానికి. మొన్నటికి మన గోదావరి జిల్లాలో దగ్గర అక్కడ బాలికల వసతి గృహం నుంచి చిన్న మైనర్ బాలికను తీసుకెళ్ళి ఒక టీడీపీ వాడు, ఓ పెద్దోడు 55 ఏళ్ళోడు తీసుకెళ్ళి రెగ్యులర్గా తోటలో ఏమో చేస్తూ ఉంటే పట్టుకోవడం, తర్వాత పెద్ద ఇష్యూ అవ్వడం, అతన్నే పోలీసులు అరెస్ట్ చేయడం, మళ్ళీ కోర్టుకు తీసుకెళ్తూ ఉంటే మధ్యలో వచ్చు టాయిలెట్ వస్తుందన్నాడట. ఆపితే వెళ్ళి చెరువు దగ్గర ఆపినట, వెళ్ళి చెరువులో దూకిండట, చనిపోయాడు. ఇప్పుడు వీడు బాలికను ఇంట్లో డ్రమ్ములో గుక్కేసాడు అత్యాచారం చేసి. పోలీసులు వేసి గడి పెట్టుకున్నారు కదా, బదలకొట్టి లోపలికి పోయారు. వాడిని అప్పచెప్పమని ప్రజలు డిమాండ్ చేశారు, పోలీసులు కంట్రోల్ చేశారు. తీరా సీన్ కట్ చేసి వాడు తప్పించుకున్నాడట. ఆ తర్వాత వాడు కానీ చెరువులో దిగి వాడు అక్కడే చనిపోయాడు. అరే వీళ్ళందరూ చెరువులో బలి దూకుతున్నారు. ప్రభుత్వం ఈ 2 అంశాల్లో కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపించేది జనం నుండి. ఆ తర్వాత అదిగో వీళ్ళు చెరువులో దూకేస్తూ ఉన్నారు. బాగుంది.